హాయ్ ఫ్రెండ్స్, ఇది మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో. ఈరోజు రుచికరమైన చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: చికెన్, పచ్చిమిర్చి, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర. ముందుగా చికెన్ తీసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి, తగినంత పసుపు, 2 చెంచాల కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 చెంచాలు, టమాటా ముక్కలు, ఒక టమాటా తీసుకోవాలి, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా ఆకులు, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఈ మిశ్రమం చికెన్కి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. మీరు కారం ఎక్కువ తిన్నట్లయితే కొంచెం పచ్చిమిర్చి, ఇంకో చెంచా కారం వేసుకోవచ్చు. నేను మళ్ళీ వేస్తాను ఫ్రెండ్స్. పచ్చిమిర్చి, కొద్దిగా కారం వేసి, అలాగే గరం మసాలా, చికెన్ మసాలా కొంచెం వేసుకోండి. స్పైసీనెస్ కోసం 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. తరువాత కళాయి పెట్టుకొని 2 చెంచాలు నూనె వేయండి. బాగా వేడిన తర్వాత యాలుక్కాయలు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా 5 మినిట్స్కి ఒకసారి మూత తీసి చూసుకోవాలి, లేకపోతే చికెన్ అడుగంటుతుంది. ఇలా దగ్గర పడేంత వరకు చూసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కాస్త దగ్గర పడిన తర్వాత కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారుగా, ఇలా బ్రౌన్ కలర్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా దగ్గర పడిన తర్వాత 2 మినిట్స్ ఆగి కొత్తిమీర వేసుకొని బౌన్లోకి తీసుకుంటే వేడి వేడి రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ. చికెన్ ఫ్రై తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది నా ఫస్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.